ఇప్పుడు మనము మన బ్లాగర్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్, ప్రైవసీ పాలసీ పేజెస్ ఇవి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనకి పాలసీ మేకర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నుంచి మనము ఈ పేజెస్ అనేటివి ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి పేజెస్లో ఉన్నాయి, అన్ని పేజెస్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ policymaker.com ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ జనరేట్ లీగల్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఏవైతే పేజెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ ప్రైవసీ పాలసీ జనరేటర్ అని ఉంది. ఇక్కడ ముందుగా మనము మన వెబ్సైట్ యొక్క URL అనేది కాపీ చేసుకోవాలి. ఇది కాపీ చేసుకున్న తర్వాత ఆ పాలసీ మేకర్ సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్ డొమైన్ నేమ్ అనేది ఉంది కదా, అందులో పేస్ట్ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ అనేది ప్రెస్ చేయాలి. వాట్ ఈస్ యువర్ కంపెనీ నేమ్? కంపెనీ నేమ్ ఏం లేదు కాబట్టి హోమ్ అని ఇస్తున్నాను. ఏదో ఇన్ విచ్ కంట్రీ అంటే ఇండియా అని పెట్టాలి. డూ యూ యాక్సెప్ట్ పేమెంట్స్ ఇది ఏం పెట్టలేదు కాబట్టి నో అని ప్రెస్ చేయాలి. డూ యూ షో యాడ్స్ ఆన్ యువర్ వెబ్సైట్? ఎస్ అని క్లిక్ చేయాలి. యాడ్స్ షో చేస్తాం కాబట్టి. ఇఫ్ రిక్వైర్డ్ బై లా బై గవర్నమెంట్ ఏజెన్సీ విల్ యూ డిస్క్లోజ్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్? అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, ట్యాక్స్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగితే చూపిస్తారు అని అడుగుతుంది. సో ఇలాంటివి గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు కాబట్టి ఎస్ అని పెడితే ఏం ప్రాబ్లం లేదు. ఎస్ అని పెడుతున్నాను ప్రజెంట్. డూ యూ ఆస్క్ యువర్ యూజర్స్ లొకేషన్ ఇన్ఫర్మేషన్? మనం అడగం కాబట్టి నో అని ప్రెస్ చేయాలి. చూస్ ఎఫెక్టివ్ డేట్ చూస్ చేసుకోవాలి. కస్టమర్ సపోర్ట్ ఈమెయిల్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఫినిష్ అనేది క్లిక్ చేస్తే మనకి అయిపోతుంది అనమాట. మీద ఒకవేళ అఫీషియల్ మెయిల్ ఉంటే అఫీషియల్ మెయిల్ అనేది ఎంటర్ చేయాలి అక్కడ. ఇక్కడ కాపీ ప్రైవసీ పాలసీ టు ది క్లిప్ బోర్డ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. కాపీ అయిపోయింది. తర్వాత ఇక్కడ పేజెస్లోకి వచ్చేసి ఆ కంటెంట్ అనేది పేస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ప్రైవసీ పాలసీ అని ఉంది కదా, ఇక్కడ కార్నర్లో పెన్ ఉంది, అక్కడ HTML అది సెలెక్ట్ చేసుకొని మనం మొత్తం పేస్ట్ చేసేయాలి. ఇక్కడ హెడ్డింగ్లో మళ్ళీ ప్రైవసీ పాలసీ అని ఉంటుంది టాప్లో, అది తీసేయాలి. ప్రైవసీ పాలసీలు 2 ఉన్నాయి మనకి. హెడ్డింగ్ ఇక్కడ ఉంది, ఇది అవసరం లేదు, ఇది డిలీట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ టైటిలే ప్రైవసీ పాలసీ ఉంది కాబట్టి. తర్వాత సేవ్ చేంజెస్ క్లిక్ చేసి ఇప్పుడు పేజ్ అనేది రిఫ్రెష్ చేసే మనకి ప్రైవసీ పాలసీ అనేది వచ్చేస్తుంది. దీంట్లో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినామో అదంతా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ పేజ్ చూద్దాము. నెక్స్ట్ పేజ్ కూడా అక్కడ కింద ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్. సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్. ఇక్కడ చూస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరేటర్ అని ఉంది కదా, సేమ్ మళ్ళీ URL కాపీ చేసుకోవాలి. మన సైట్ URL కాపీ చేసుకోవాలి. మళ్ళీ పాలసీ మేకర్ ఉంది కదా, ఇందులోకి రావాలి, పేస్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయాలి. కంపెనీ నేమ్ ఎంటర్ చేయాలి. కంపెనీ నేమ్ మన ఏం లేదు కాబట్టి హోమ్ అని ప్రెస్ చేశాను. తర్వాత నెక్స్ట్ విచ్ కంట్రీ? ఇండియా. తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయాలి. కెన్ యూజర్స్ క్రియేట్ అన్ అకౌంట్ ఆన్ యువర్ వెబ్సైట్ ఆర్ యాప్? అకౌంట్ క్రియేట్ చేసి అంటే ప్రజెంట్ చేయట్లేదు కాబట్టి నో అంటున్నాను. కెన్ యూజర్స్ క్రియేట్ ఏ డౌన్లోడ్ కంటెంట్ ఆన్ యువర్ వెబ్సైట్ ఆర్ యాప్? నో అని ప్రెస్ చేయాలి. ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే ఎస్ అని పెట్టుకోవచ్చు. డూ యూ సెల్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్? నో అని ప్రెస్ చేయాలి. ఒకవేళ మీరు ఏదైనా కామర్స్ లాంటిది ఉంటే ఎస్ అని ప్రెస్ చేయాలి అక్కడ. తర్వాత కస్టమర్ సపోర్ట్ ఈమెయిల్ ఏదైనా మీరు అఫీషియల్ మెయిల్ ఉంటే అది ఇవ్వచ్చు. తర్వాత ఫినిష్ అని క్లిక్ చేయాలి. తర్వాత మనకి యువర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రెడీ. తర్వాత కాపీ టు క్లిప్ బోర్డ్ ఉంది కదా, కాపీ చేసుకోవాలి. మళ్ళీ పేజెస్లోకి రావాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా పేజెస్లో, ఇక్కడ HTML వ్యూ ఉంది, అక్కడ క్లిక్ చేసుకొని మొత్తం పేస్ట్ చేయాలి యాజ్ ఇట్ ఈజ్. తర్వాత కంపోజ్ వ్యూ అని క్లిక్ చేస్తే మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవసరం లేదు, ఎందుకంటే మనకి టైటిలే టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది. తర్వాత అప్డేట్ క్లిక్ చేసుకోవాలి.
రిఫ్రెష్ చేసి మనకి ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ చూస్తే ఆటోమేటిక్గా కంటెంట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఏ విధంగా మనకి డిస్క్లైమర్ పేజ్ కూడా ఇలాగే ఉంటుంది అనమాట సేమ్. ఇక్కడ డ్రాప్ డౌన్లోకి వెళ్ళేసి డిస్క్లైమర్ పేజీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇలా.